కోరుకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. మన సీతారాముడికి తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది. ఇంకెక్కడ న్యాయం? ఆడిని రేపే ఉరి తీస్తారంట. ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏంటంటే మా ఊరి గుడికెళ్ళి రావుణ్ణి చూడాలని కోరుకున్నాడంట. అంత మంచాడు ఎస్ఐని చంపాడంటే నమ్మలేకపోతున్నాం. ఏమిట్రా ఇది? ఏమిట్రా నీకు కర్మ? ఏమిట్రా అన్యాయం? ఏంటిది? తాతారా, నాతో చిన్న కోరిక. మన ఊళ్ళో శ్రీరామనవమి ప్రతి ఏడు ఎంతో ఘనంగా జరిపిస్తూ వచ్చేవాళ్ళం. ఇక ముందు కూడా అంతే ఘనంగా జరిపించాలి. ఆ రాముడికి ఏ లోటు రాకుండా చూసుకోండి. దేనికిరా? నిన్నెంత చల్లగా చూసినందుక? మా అందరికి నిన్ను దూరం చేస్తున్నందుక? లేక అన్యాయంగా నీకు ఉరిశిక్ష వేసినందుక? ఎందుకు బాగా చూసుకోవాలరా రాముణ్ణి? ఏం మేలు చేసేదని చూసుకోమంటావురా రాముణ్ణి? బాధపడుకు తాతారా, ఆ రాముడు ఏం చేసినా మంచిగా చేస్తాడు. రాముడు అయింది, పెడతాను.
ఖైదీకి నీకు పెళ్లి కావాలట్రా పెళ్లి నేను చేస్తున్నా ఈ పెళ్లి లాయర్ శివరామకృష్ణ గారు వచ్చారు సార్. హలో సార్. హలో. నేను ఇంతో పర్సనల్ గా మాట్లాడాను. ఎవరు మీరు? నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? నిన్ను బతికించడానికి. నేను నిన్ను కాచకపోయి ఉంటే ఈ పాటికి నీకు ఉరిశిక్ష పడి ఉండేది. ఇప్పుడు ఈ గాయం తగ్గే వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అసలు నన్ను ఎందుకు కాపాడాలనుకున్నారు? మెడకు ఉరితాడు పడబోతుందని తెలిసి కూడా బలవంతంగా ఒక ఆడపిల్ల మెడలో పసుపు తాడు ఎందుకు కట్టావో తెలుసుకోవాలని. చెప్పు, ఆ పిల్లని ప్రేమించావా? పగబట్టావా? ఎందుకు కట్టావా తాళి? సోమేశ్వరరావా, వందగారు గొప్పగా అడుగుతున్నారు. మన సావిడికి వందకాయ ఉలుసుగా. అబ్బులు టైం అవుతుందిరా, బేగ్ కలపండిరా పానకం. అయిపోయిందండి. అయితే లాస్ట్ గంగాళమండి. ఇది రాష్ట్ర గంగాళం పెట్టరా, ఊరు చుట్టుపక్కల నుంచి బోళ్ళ మీద వస్తారు. సరిపోదు, ఇంకో 10 గంగాళం కలపండి. అలాగేనండి. నువ్వు కూడా వడపో 10, ఇంకో 10 బేసులు కలిపిస్తాయి. ఇది కొంచెం టేస్ట్ చూడండి. కోతంత స్పీడ్ తగ్గిందిరా. పోయేసి బెల్లం కలిపి. అలాగేనండి. అబ్బులు ఏంటండి? సూరం గారు, పద్మ, రత్నం గారు, మంగ ఏంట్రా మన ఇంకా ఓ చూసేస్తున్నారు. ఏంటి మీనింగ్? మన గ్రామర్ పేజ్ కదండి. ఎక్కడికి వెళ్ళి అయితే గొడవండి బాబు. తెగ లేడీస్ ఫాలోయింగ్. సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అనుకోండి. అయ్యి బాబు లుక్ ఏంటండి? తమది గ్రామర్ ఫేస్ కదా అని బల్లెట్టోరండి బాబు. నేను అన్నది నా పేజ్ గురించి కాదండి, తమరి పేజ్ గురించి అండి. కోవేసి కొట్టానంటే బుడగ పేలిపోద్ది అనుకున్నావు. పని చూసుకో. ఏంటి మొత్తం పనుండి వచ్చారా? ఎవరు చూడలేదు. అన్నయ్య, ఏంటమ్మా ఇవి దేవుడి కళ్యాణం బట్టలు. నాన్న నిన్ను పంతులు గారికి ఇమ్మన్నారు. నానేరి? ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మన ఊళ్ళో ఏవో మంచి కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాం. గత సంవత్సరం హరిజన వాళ్ళలో గుడి కట్టించాం. అంతకు ముందు చెరువులు తవ్వించాం. అంతకు ముందు సంవత్సరం మన గ్రామంలో రోడ్లు వేయించి గ్రంథాలయం కట్టించాం. మరి ఈ సంవత్సరం స్వామివారి ఆదాయం మొత్తం 4 లక్షల రూపాయలు వచ్చింది. దాన్ని ఏం చేయాలో మీరు చెప్తే బాగుంటుంది. మేమేం చెప్తాం బాబు, ఈ ఊరికి పెద్ద దిక్కు మీరు. మీరేం చేసినా మా మంచికే చేస్తారు. అదేదో మీరే చెప్పండి బాబు. మన ఊళ్ళో ఇది లేదు అనిపించుకోకుండా అన్నీ సమకూర్చుకున్నాం. ఇంకేం చేయాలో నాకు బోధపడడం లేదు. నాన్న, దేశంలో ఏ ఊరికి లేని ఘనత మన ఊరికి దక్కేలా ఓ పని చేద్దాం. ఏంటి? దేవుడు మాని 500 ఎకరం ఉంది కదా, ఈ 500 ఎకరాలని ఈ కూలీ అందరికి తల ఎకరం రాసిచ్చేస్తే ఇక మన ఊళ్ళో కూలీ అనేవాడు ఉండడు. అందరూ రైతులే ఉంటారు. శభాష్. బాగుంది, చాలా బాగుంది. చూడండి ప్రెసిడెంట్ గారు, దాన ధర్మాలు చేస్తూ మీ కొడుక్కి చప్పట్లు కొట్టించుకోవాలంటే మీ ఇళ్ళు మీ పొలాలు రాసివ్వండి. అంతేగాని దేవుడు మాన్యం రాసివ్వడానికి వీల్లేదు. మీరెవరైనా ఆ మాట చెప్పడానికి? ఆ భూమి ప్రెసిడెంట్ గారు తాతమో తాతలది. అందుకని దేవుడి కోసం రాసిచ్చిన భూమిని వీళ్ళ గొప్పల కోసం తిరిగి లాగేసుకుంటారా? రేపటి నుంచి గుడి బాగోగులు ఎవరు చూస్తారు? రాముడి కళ్యాణం ఖర్చు ఎవరు భరిస్తారు? చూడు బెదరా, ఈ 7 రాములూరు ల్యాండ్ మీద 4 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఆ 4 లక్షలు ఎట్టుకెళ్లి బ్యాంకులో వేసేస్తాం. బ్యాంకులో మాకు బోర్డు అంత వడ్డీ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. ఆ వడ్డీ ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఏడు శ్రీరామనవమి గ్రాండ్ లెవెల్ లో జరిపించేస్తాం. నువ్వైనా చెప్పరా బాబు. చాలు. వడ్డీ డబ్బుతో కళ్యాణం జరిపిస్తారు సరే, గుడికి సున్నం ఎవరేపిస్తారు? పంతులు గారికి జీతం ఎవరిస్తారు? దీపాలు వెలిగించడానికి నూనె ఎవరు కొంటారు? ఇదో పెద్ద ప్రాబ్లం ఏంట్రా? గడపకో 100 సందా చేసుకుంటే బోర్డు డబ్బు. వెరీ సింపుల్. దేవుడి సొమ్ము లాక్కుని సందాలు వేసుకోవడం ఏంటండి చండాలంగా? దేవుడి భూమి 1 సెంటు కూడా రాయడానికి లేదు. పోనీ పని చేస్తే ఎలా ఉంటుందంట? సెంటు అతను రాయకుండా భూమి మాత్రం రాస్తే ఎలా ఉంటది? తేడాలు వచ్చేస్తాయి. గది ఇక్కడ జరగాల్సింది రామరావణ యుద్ధం కాదు, సీతారాం కళ్యాణం. వడపప్పు పానకం కావాలంటే బుద్ధిగా కూకోండి, లేదంటే చెప్పండి.
పొదేసి కొడతారు బుడగా పేలిపోతే చండాలంగా ఇంకా ఇక్కడ ఎందుకంటే పదండి పోదాం. మీరే ఈ ఊరికి చెండాలం. అదే మరి మిమ్మల్ని చూడకూడదనే కదా ఈ పారి నెల కళ్ళంతా పెట్టుకుంది ఏంటి గొడవ ఎందుకంటే అయ్యా ప్రెసిడెంట్ గారు మీరు చేయదలసిందేదో మీరు చేసేయండి. 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా చేస్తున్నా నాకు రాని మంచి ఆలోచన నా కొడుకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా సీతారాముడు చెప్పినట్టుగానే దేవుడు మాన్యాన్ని ఈ రోజునే కూలీలందరికీ రాసిచ్చేస్తాను.